హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో 2 రకాల లెస్సీలు నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. సమ్మర్ వచ్చింది కదా, ఇలాంటప్పుడు చల్లచల్లగా ఏమైనా తాగాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు బయట కొనే కన్నా ఇలా ఇంట్లోనే హైజెనిక్గా మనం లెస్సీలు ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది. ముందుగా మనం స్వీట్ లెస్సీ ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు కమ్మని పెరుగును తీసుకోవాలి. పెరుగు కాస్త పుల్లగా ఉన్నట్లయితే దీనిలో కొద్దిగా పాలను యాడ్ చేస్తే పులుపు తగ్గుతుంది. ఇప్పుడు దీనిలో 3 ఐస్ క్యూబ్స్ను, ఒక 4 స్పూన్ల వరకు పంచదారను, కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత దీనిపైన ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే దాంతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో ఏదైనా హెల్త్ డ్రింక్ పౌడర్స్ ఏమైనా ఉంటే హార్లిక్స్, బూస్ట్ లాంటివి ఉంటాయి కదా, నేనైతే ఇక్కడ బూస్ట్ తీసుకుంటున్నానండి. దాంతో కొద్దిగా గార్నిష్ చేసుకుంటే ఇంకా చాలా ఫ్లేవర్ బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తాగుతారు. చూసారు కదండి, స్వీట్ లెస్సీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాంగో లెస్సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మ్యాంగో లెస్సీ ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు నిండుగా బాగా పండిన మామిడి పండు ముక్కలను తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని 1 కప్పు కమ్మని పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇందులో ఒక 5-6 స్పూన్ల వరకు పంచదారను, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం సర్వ్ చేసుకోవాలి. గ్లాస్లో సర్వ్ చేసుకున్న తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. కొద్దిగా బూస్ట్ లాంటి పౌడర్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, మ్యాంగో లెస్సీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీ అయిన మన స్వీట్ లెస్సీ ఇంకా మ్యాంగో లెస్సీని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.